Good evening to everyone. Namaste. Welcome to our yoga instructors course conducted by Swami Vivekananda Yoga, Montreal, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bangalore. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो Geeta madam, what is the meaning of the Yujyate Anena Yoga? యుజ్ అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది సార్. యుజ్యతే అనేన ఇది యోగ అంటే జీవాత్మ నుంచి పరమాత్మకి ఏకం అవ్వడం, మర్జ్ అవ్వడమే. Okay, right. What is the etymological meaning of yoga? కనెక్ట్ అవ్వడం. Etymological meaning of yoga is yuj. యుజ్ సాంస్క్రిట్ యోగా సాంస్క్రిట్ వర్డ్ నుంచి యుజ్ నుంచి వచ్చింది. Yuj. యుజ్. Yuj. Okay. ఓకే సార్. Okay. What is the meaning of yuj? What is the meaning of yuj? యుజ్ అంటే మర్జ్. మెర్జ్ సార్. Merge. Is there any? కలవడం. To yoke, to connect, to merge, to join. Spelling is Y-U-J. Yuj means connect, join, merge, to unite. అంటే కలవడం. Okay. If you want to join, how many things you need? Two things సార్. Shirisha madam. బస్ లో ఉన్నారా? పక్క వాళ్ళకి చెప్పండి. ఏం లేదు సార్, స్లీపర్ బస్ పర్లేదు సార్. How many Yes, things you need for joining, for merging, for connecting? How many things you need? టూ సార్. So what are జీవాత్మ they? అండ్ పరమాత్మ. జీవాత్మ అండ్ పరమాత్మ. అండ్ పరమాత్మ. Jivatma and Paramatma. పరమాత్మ. Okay. Tell me what is the meaning of Jivatma and Paramatma? జీవా ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ పర్సన్ సార్. మనము పరమాత్మ అంటే భగవాన్ దేవుడు. Geeta madam, repeat your words. జీవాత్మ అంటే మనం సార్, పరమాత్మ అంటే దేవుడు. Who is Manam, who is Devudu? ఇప్పుడు మనం జీవించిన దానికి ఏమీ అర్థం లేదు సార్. Jivatma character is the narrow character. Paramatma character is the broad character. Okay. Narrow character, broad character. Narrow means a single way, narrow road. Broad character is the 8 way. Hyderabad to Bangalore way. ఎగ్జాంపుల్ వచ్చి టౌన్ లో ఎవరైనా మనకు ఇప్పుడు ఒక నేనే ఉన్నాను అనుకోండి సార్. నేనే ఉన్న ఈ లొకాలిటీలో, ఈ మున్సిపాలిటీలో నాకన్నా కొంచెం హయ్యర్ లెవెల్లో, కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళతో కొంచెం పరిచయాలు పెంచుకుంటే, నాకు ఉన్న స్థానం తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళతో మెర్జ్ అయ్యారంటే, వాళ్ళతో కనెక్ట్ అయ్యారంటే నా యొక్క స్థాయి పెరుగుతుంది సార్. పెరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు భగవంతుడితో పెట్టుకుంటే ఇంకా నా స్థాయి అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఈ పొజిషన్ లో ఉన్న ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ తోటి మనం కనెక్షన్ లో ఉంటే మనకు పవర్స్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి. సో గాడ్ అనేది అల్టిమేట్ సుప్రీం పవర్ కాబట్టి ఆయనతోటి నీకు కనెక్షన్ ఉంటే నీకు కూడా పవర్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మీకు దగ్గరి సంబంధం ఉందనుకోండి, అంటే మీ భుజం మీద చేయి వేసి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే స్తోమత ఉంటే ఆటోమేటిక్ గా మనకు కొంత స్ట్రెంత్ వస్తుంది. రామకృష్ణ పరమాత్మ దగ్గరికి ఒక న్యారో క్యారెక్టర్ శిష్యుడు వస్తాడు. న్యారో క్యారెక్టర్ అంటే వాడు చీటికి మాతికి చిందులు వేస్తాడు, చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడతా ఉంటాడు, అన్ని ఆర్గ్యుమెంట్స్
ఇప్పటికి ఘర్షణలు, గొడవలు. సో వాడు ఒకరోజు గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు నేను మానసిక ప్రశాంతత కోల్పోయినా, నా మానసిక ఒత్తిడిలో ఉన్నాను, ఆందోళనలో ఉన్నాను, పొంగుబాటులో ఉన్నానని చెప్పి ప్రాధేయపడతాడు. అప్పుడు గురువు గారు శిష్యుని గురించి తెలుసు, వీడు వేస్ట్ క్యారెక్టర్, వీడు న్యారో క్యారెక్టర్ అని. సో వీనికి బుద్ధి చెప్పడం కొరకు, బాబు ఒక గ్లాస్ తీసుకురా, అక్కడ ఉంది, తర్వాత గ్లాస్ వాటర్ తీసుకో, అక్కడ ఒక సాల్ట్ ప్యాకెట్ ఉంది, సాల్ట్ ప్యాకెట్ తేమని చెప్తాడు. సో అప్పుడు గ్లాస్ వాటర్ తీసుకొస్తాడు, సాల్ట్ ప్యాకెట్ తెస్తాడు, 4 స్పూన్లు వేస్తాడు చిన్న గ్లాసులో, 4 స్పూన్లు వేసి తాగమంటాడు. ఎట్లుంటది శిరీష మేడం? 4 స్పూన్లు ఎక్కువగానే ఉంటది సార్, కానీ బేర్ చేయొచ్చు. తాగచ్చా? జస్ట్ తాగగలము. మీరు మొన్న తాగిన గ్లాసులో తాగగలం. 4 స్పూన్లు వేస్తే మీరు తాగగలుగుతారా? తాగలేదు సార్. తాగలేం సార్. ఇంపాసిబుల్. అంటే అది విషంగా మారింది. మిక్స్ చేస్తున్నది ఎక్కువ అంటారు సార్. అది విషంగా మారింది కాబట్టి అప్పుడు శిష్యునికి కోపం వస్తుంది. నేనే మానసిక ప్రశాంతత కోల్పోయినా, మానసిక ప్రశాంతత కొరకు నీ దగ్గరికి వస్తే నాకేదో సలహాలు ఇస్తావంటే, సో నన్ను ఇంకా బాధ పెడుతున్నావు అని చెప్పి శిష్యుడు బాగా కోపం చేస్తాడు. అప్పుడు ఆ శిష్యుని తీసుకొని పెద్ద చెరువు దగ్గరికి వెళ్తాడు. ఊరు బయట ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద సాల్ట్ బస్తా తీసుకుని వెళ్తాడు, 100 కిలోలది. ఓకేనా? సో ఆ 100 కిలోల సాల్ట్ ఆ చెరువులో కలపమని చెప్తాడు. ఆ చెరువులో కలుపుతాడు. అప్పుడు గ్లాస్ వాటర్ తాగమంటాడు. ఎట్లుంటది? మామూలుగానే ఉంటాయి సార్. తెలిసే మేడం చెప్పండి ఎట్లుంటది? సో అప్పుడు ఆ చెరువులో నీళ్ళు తాగితే వానికి మధురంగా ఉంటాయి. అంటే పెద్ద ఉప్పు బస్తా కూడా ఆ చెరువును ఏం చేయలేకపోయింది కదా. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటే, మన ఉదార స్వభావంగా ఉన్నప్పుడు, విశాల హృదయంతో ఉన్నప్పుడు, దాడి క్యారెక్టర్ తోటి ఉన్నప్పుడు, చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఘర్షణలు, ఇవి మనలో ఏమి చేయవు అని దీని యొక్క అర్థం. ఓకే. సో యుజ్యతే అనేన ఇది యోగ. YUJ. It's the first definition. Okay. First definition of yoga. Okay. Second, what is yoga as per Patanjali Maharshi? Shailaja madam. యోగ చిత్తవృత్తి నిరోధః. Yoga chittavritti nirodha. What is the meaning of yoga chittavritti nirodha, Geeta madam? యోగా అంటే మర్జ్ అవ్వడం సార్, చిత్త అంటే మైండ్ సార్, వృత్తి అంటే మనం చేసే పనులు, థాట్స్ సార్. నిరోధించడం అంటే వాటిని బ్రేకప్ చేయడం, డౌన్ చేయడం. అంటే యోగా చేయడం ద్వారా ఇక్కడ మనలోని మైండ్ లోని చెత్త ఆలోచనలన్నీ తొలగిస్తే మనము తదాదృష్టి స్వరూపేణ అంటే మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటామని పతంజలి మహర్షి దీని ద్వారా చెప్పడం జరిగింది. Okay, good. So one patient went to doctors with a headache. Doctor says, remove your head, then automatically your headache will be removed. Then patient says, no, my head is same in the same position. I did not remove any my head. Please remove my headache. Ask to the doctor. In the same way, in our mind, there are so many disturbances. So remove the distractions and disturbances from your mind. Unnecessary thoughts, virus thoughts. Okay? Then your mind will be peace and calm. Like a steady flame. What is yoga? Patanjali Maharshi, as per Patanjali Maharshi. యోగ చిత్తవృత్తి నిరోధః. What is the meaning? యోగ అంటే వచ్చి
టు మెర్జ్ సార్. యోగా మీన్స్ టు మెర్జ్. చిత్త మీన్స్ మైండ్. వృత్తి అంటే ఆలోచనలు. నిరోధ అంటే కంట్రోల్ చేయడం. Okay, good. Now, Sirisha madam, tell me, చెప్పండి what is the definition as per Yoga Vasishta? సార్. మనః ప్రసమనః Hmm. ఉపాయః ఇచ్చ విధీయతే యోగః అనేది వశిష్ఠ మహర్షి What చెప్పింది. is the meaning of కఠోపనిషత్తు ప్రకారం సార్ what is the meaning of Yoga Manaha Prashamana Upayah Evidiyate Yoga? What is the meaning? The trick ఇచ్చ విధీయతే to calm down the mind. It is one technique. It is one idea to calm down the mind. ఐడియా Okay? మైండ్స్. Uh, ఇట్ ఈస్ Shalaya madam, what is the definition as per Kathopanishad? యోగమితి మన్యంటే స్థిరమేంద్రియ ధారణం. బై ప్రాక్టీసింగ్ యోగా వల్ల మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. Hmm. Okay. Now, Geeta madam, what is the yoga as per Bhagavad Gita? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనం జయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సార్. Good. అంటే ఇక్కడ Okay. మనం What is the meaning of that sloka, Sirisha madam? సార్ Yogastat kuru karmani sangam tyaktva dhananjaya siddhya siddhyo samobhutva samatvam yoga uchyate. యోగ ఉచ్యతే. నాకు కంప్లీట్ గా అయితే తెలియదు సార్. సంవత్సరం యోగం ఉచ్యతే అనేది మాత్రం మీరు అదే చెప్పండి. సంవత్సరం యోగం ఉచ్యతే అంటే వచ్చి సమత్వ భావం సార్. ఈక్వాలిటీ సమత్వ భావమే యోగా అంటే. ఇందులో సమత్వభావం డిఫరెన్స్ అనేటువంటిది లేకుండా అంతా ఈక్వల్ గానే, తర్వాత లాభము నష్టము ఇలా ఏదన్నా కానీ ఈక్వల్ గా మనము తీసుకోవడం. ఇష్ట నిష్టోపపత్తిషు. ఇష్ట లైక్స్, అనిష్ట డిస్లైక్స్, ఉపపత్తిషు ఈక్వలిబ్రియం. ఇష్టాలలో అయిష్టాలలో సమత్వ భావన కలిగి ఉండడమే యోగా. యోగ రిపీట్ శ్లోక, నాట్ టోటల్. ఫైనల్ లైన్. భగవద్గీత సార్. భగవద్గీత ప్రకారం అంటే రెండు ఉన్నాయి సార్. టెల్ మీ. సమత్వం యోగా ఉచ్యతే. సమత్వ భావమే యోగా. ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఇక్కడ లాభము నష్టము సుఖము దుఃఖము ఇలా అన్నిటిని ఈక్వల్ గానే తీసుకోవడమే యోగాసనం. రెండింటిని డిఫరెన్స్ చూపించకుండా ఏదైనా లాభం వచ్చినా ఒకేలాంటి ఫీలింగ్ ఉండాలి, నష్టం వచ్చినా ఒకేలాంటి ఫీలింగ్ ఉండాలి. ఓకే, గుడ్. యోగా కర్మసి మోషన్. వాట్ ఈస్ ద మీనింగ్? మీనింగ్ వచ్చి ఇది వచ్చి నైపుణ్యం. ఏదైనా ఒక కళ ఉన్నప్పుడు ఆ కళలో నైపుణ్యమే యోగా సార్. కార్పెంటర్ అంటే కార్పెంటర్ ఆయన బెస్ట్ గా చేయడము అంటే రకరకాలైనటువంటి బొమ్మలన్నీ చేస్తారు. అలా చేయడము అంటే ఆయనలో ఉండే నైపుణ్యమే ఎగ్జాంపుల్. నైపుణ్యం వల్ల ఇంకా మంచిగా చేస్తూ వస్తారు. ఓకే, షాలే మేడం టెల్ మీ టోటల్. అంటే ఏదైనా ఒక కళ తెలిసిన కళలో నైపుణ్యం ఇంకా పెంచుకోవడమే యోగా. ఓకే, మీరు ఆపేయండి. నెక్స్ట్ శైలజ మేడం. పనిలో కుశలత్వం యోగా. ఓకే ఓకే, శైలజ మేడం. ఉభయశుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ ఉజ్జస్వ యోగస కర్మషు కౌశలం. వన్స్ అగైన్ రిపీట్ గీతా మేడం. బుద్ధియుక్తో జహాతిహ ఉభయసుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ ఉభయసుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. Okay. Dexterity action in yoga. By practicing yoga, skillful action is yoga. Skillful action. Okay.